హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరాడ్స్. మన ఐరాడ్ నగర్లో మీరు చూస్తుంది అయితే టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ ఇదైతే. ఈ బస్ అయితే నాగరాజ్ మేస్త్రి గారి షెడ్కి అయితే వచ్చింది రీఫిట్టింగ్ కోసం. అన్న వాళ్ళు అయితే వెహికల్కి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసిరు. చూడండి, పెయింటర్ అన్న అయితే ఇక్కడైతే మొత్తం లప్పం పెడుతుంది వెహికల్కి. ఈ లప్పం పెట్టడం వల్ల వెహికల్ ఏంటంటే ఫినిషింగ్ వస్తుంది. లప్పం పెట్టుడు కంప్లీట్ అయినాకనైతే అన్నవాళ్ళు అయితే ఒకసారి కడుగుతారు. కడిగిన తర్వాత అయితే పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు. బస్సు లోపల విషయానికి వచ్చినట్టయితే సీట్లు అయితే మొత్తం తీసేశారు. ఎందుకంటే వాటికి అయితే కొత్త సీట్ కవర్ కొట్టడానికి అయితే తీసి మొత్తం అన్నవాళ్ళు అయితే బయట కొడుతున్నారు. ఇకనైతే సీట్లు ఏంటంటే ఐరన్ కాబట్టి మొత్తం జంగు రాకుండా అయితే మొత్తం బ్లాక్ కలర్ అయితే స్ప్రే చేస్తుండు అన్న. మొత్తం బ్రష్ స్ప్రే నిమ్మలంగా వేస్తుండు. గిత్త గ్యాప్ లేకుండా అయితే మొత్తం బ్లాక్ కలర్ వేస్తుండు. ఓనర్ అన్న అయితే దగ్గర నుండి చేయించుకుంటుండు. ఇవి ప్రైవేట్ వెహికల్స్, ఏది ఉన్నా కానీ ప్రైవేట్ వీళ్ళే చేయించుకోవాలి. మొత్తం కంప్లీట్ అయినాకనైతే ఆర్టీసీకి అయితే ఒప్పచెప్పాలన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ బస్సును తీసుకునేటప్పుడు అయితే ముందుగా అయితే అగ్రిమెంట్ అయితే 10 years రాసుకుంటారంట. రాసుకున్న తర్వాత అయితే మన ఫిట్నెస్ ఏంటంటే 4 yearsకి ఒకసారి, తర్వాత 2 yearsకి ఒకసారి, 2 yearsకి ఒకసారి అయితే ఫిట్నెస్ పెట్టుకుంటారంట. ఎప్పుడు ఫిట్నెస్ చేయించినా కానీ ఓనర్లో చేయాలి. ఓనర్లు చేసి ఇచ్చేటట్టు. మన షెడ్లో అయితే ఇప్పుడు అయితే టీఎస్ఆర్టీసీ బస్సులు అయితే మొత్తం రీఫిట్టింగ్ జరుగుతుంది. ఈ వెహికల్ చూడండి, మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే చేశారు, స్ప్రే చేశారు అన్న వాళ్ళు. స్ప్రే చేసిన తర్వాత అయితే ఒరిజినల్ పెయింటింగ్ అయితే కోటింగ్ కొడతారు. మొత్తం అయితే వైట్ అయితే చేసి ఒక రోజు అయితే ఆపుతారు అనమాట. ఆరుతుంది గట్టి మంచిగా. ఆరిన తర్వాత అయితే అసలు మనం వెహికల్ పెయింట్ అనేది వేస్తారు, ఒరిజినల్ పెయింట్. ముందు వైట్ కలర్ పెయింటింగ్ కొట్టే ముందు అయితే అన్న వాళ్ళు అయితే పేపరింగ్ చేశారు. మొత్తం పేపరింగ్ చేసినాక తర్వాత అయితే వైట్ కలర్ పెయింట్ వేస్తారు. వైట్ కలర్ పెయింట్ వేసినాక ఒరిజినల్ పెయింట్ అయితే వస్తుంది. సీట్లు కూడా బిగైతే సీట్ కవర్లు అయితే మొత్తం కొత్తగా కుట్టారు. చూడండి, మేస్త్రి అయితే సీట్ కవర్లు అయితే మొత్తం కుట్టి అయితే పక్కకు పెట్టారు రెడీగా. వెహికల్కి టోటల్ ఫుల్ స్ప్రే అయితే వైట్ అయితే చేశారు. చూడండి, మొత్తం బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ముందు మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే వైట్ అయితే చేశారు. అద్దాల మీద పడకుండా అయితే అన్న వాళ్ళు అయితే పేపర్ అయితే అడ్డం పెట్టారు ఆ టైంలో. ఇప్పుడైతే తీసేశారు. పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది వేయడం. ఇది అయిపోయినాకనైతే అసలు ఒరిజినల్ పెయింట్ వస్తుందని చెప్పినాం కదా, అదైతే ఏ విధంగా వచ్చిన తర్వాత చూద్దాం. ఇదైతే రెండో వెహికల్. చూడండి, రెండింటికి అయితే ఒకే విధంగా చేశారు. దీనికైతే బ్లాక్ కలర్ మొత్తం పెయింట్ అయితే వేసారు సీట్లకు అన్న వాళ్ళు. సీట్లు అయితే బీక్ కుట్టిరు, చూపెట్టిన కదా, వీటి కూడా అక్కడ కిందే ఉన్నాయి. పెయింటింగ్ కొట్టిన అయితే వెహికల్ అయితే లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి, పెయింటింగ్ అయితే అన్న వాళ్ళు స్ప్రే మంచిగా చేసారు. ఇక్కడ బ్లూ కలర్, వైట్ కలర్ బార్డరింగ్స్ అయితే మంచి పర్ఫెక్ట్ వచ్చినాయి. బంపర్కి అయితే మంచిగా చేశారు పెయింటింగ్, బ్లూ కలర్ అనేది. ఇక్కడ అయితే బల్బులు తీశారు పెయింటింగ్ కొట్టేటప్పుడు, అవి కూడా ఫిట్ చేస్తారు అన్న వాళ్ళు. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మార్జిన్లు అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ తీశారు. బార్డరింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఇక బస్కి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి క్యూ పద్ధతి అయితే అన్న వాళ్ళు వేశారు. ఇక్కడ ఇంజన్ నేమ్, చార్జెస్ నెంబర్, ఓనర్ నేమ్, కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి అయితే స్టిక్కర్ అయితే అన్న వాళ్ళు స్టిక్కర్ చేశారు. పెయింటింగ్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ చేశారు. చూడండి, వైట్ కలర్ అయితే ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి, బార్డరింగ్ అన్ని. ఇక్కడైతే బ్యాటరీ బాక్స్, లగేజ్ బాక్సెస్ అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ చేశారు. ఎక్స్ప్రెస్ అయితే స్టిక్కరింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఈ బాక్స్లో అయితే ఏంటంటే లగేజ్ వేసుకోవడానికి మన సేఫ్టీ కోసం. ఇక్కడ లోగోన్ అయితే పాతదే వచ్చింది. అన్న వాళ్ళు అయితే బార్డర్ అయితే పర్ఫెక్ట్ చేశారు. చూడండి, ఇక్కడ స్టిక్కర్ అయితే టేప్ మంచిగా వేశారు. ఈ లోగో ఏంటంటే టీజీఎస్ఆర్టీసీ అనేది రావాలి, టీఎస్ఆర్టీసీ అనేది వచ్చింది. మళ్ళీ ఈ లోగో అయితే అప్డేట్ అయినప్పుడు అయితే మళ్ళీ స్టిక్కర్ వేసుకోవచ్చు అన్నట్టు అయితే అన్న వాళ్ళు అయితే మళ్ళీ చెప్పారు మనకు. లోగో పాత లోగోనే. బస్సు టైర్లను మొత్తం అయితే ఊడబీకారు. అన్న వాళ్ళు అయితే అప్ సర్వీసింగ్ చేపిస్తున్నారు మొత్తం. ఎందుకంటే తర్వాత ఇబ్బంది ఉండొద్దు అయితే అన్న వాళ్ళు అయితే అప్ సర్వీసింగ్ కోసం అయితే టైర్లు మొత్తం అయితే విప్పారు. మెకానిక్ అన్న వాళ్ళు అయితే మొత్తం అయితే అబ్బును అయితే ఊడదీశారు. దీన్ని ఏంటంటే అప్ సర్వీసింగ్ కోసం అయితే మొత్తం తీసి బేరింగ్లు అయితే అన్న వాళ్ళు అయితే కింద పెట్టారు. కొత్త బేరింగ్లు ఏమేమి పోయినాయి అవి అయితే తేవడానికి మెకానిక్ షాప్కి అయితే అన్న వాళ్ళు వెళ్ళారు. కంప్లీట్ అయింది. ఇక్కడైతే మళ్ళీ ఆర్టీఓ స్టిక్కర్ అయితే అన్న వాళ్ళు. అక్కడైతే ఆగుము, ఇక్కడ స్టాప్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. ఇవి అయితే ఇంతకుముందు ప్రతి ఒక్క బస్కి అయితే ఉన్న ఈ విధంగా వచ్చినాయి. రివిట్లు అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ మళ్ళీ కొట్టారు. నేనైతే బంపర్ అయితే సెట్టింగ్ కోసం అయితే డెంటింగ్ తీసుకున్నారు, అనేది పర్ఫెక్ట్ చేస్తున్నారు బంపరు. ఇక్కడ టీఎస్ది టీజీఎస్ఆర్టీసీ అనేది పెడతారు. లేదా సిద్దిపేట బండి, సిద్దిపేట డిపో వెహికల్. ఇదైతే రెండో వెహికల్. చూడండి, మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది. డిస్క్ లో కూడా మొత్తం పర్ఫెక్ట్ అన్న వాళ్ళు అయితే బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. పైన అయితే అన్న వాళ్ళు అయితే టాప్ అయితే వైట్ కలర్ పెయింటింగ్ కొట్టారు. వైట్ కలర్ పెయింటింగ్ కొట్టి మొత్తం హ్యాండిల్స్ అయితే కొత్త వేసారు. స్టీల్ ఈ బైక్ మొత్తం కొత్త వేసారు. పెయింటింగ్ కొట్టి ఇక్కడ కొంచెం చూపించారు. ఇక్కడ మొత్తం అయితే ఈ లైట్లు అయితే కొత్త వేసారు, ఎల్ఈడి లైట్స్. స్పీకర్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం బండిలో అయితే స్పీకర్లు అయితే కొత్త పెట్టారు. సీట్లు చూడండి, సీట్లు అయితే మొత్తం కొత్త కవర్ కొట్టారు అన్న వాళ్ళు అయితే. ఎక్కడ ఏమున్న సీట్లకైతే నట్టు మూడు ఏమున్నా కానీ మొత్తం మొత్తం పర్ఫెక్ట్ కొత్త అయితే ఏ వేసి మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేసిట్టు. చూడండి, సీట్లకి అయితే మొత్తం కవర్ ఉంటుంది. ఇవైతే స్లీపింగ్ టైప్లో సీట్లు అయితే వైట్ ఉంటాయి అన్నట్టు, మంచిగా ఉంటుంది. ఎక్స్ప్రెస్ బస్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంటే ఎట్లా చేసి మనం చూపించడం కోసం అయితే వీడియో చేస్తున్నాం. మనకి ఇక్కడ వర్క్ చేస్తూ కనిపిస్తున్న అన్న పేరు అయితే బాలు. అన్న అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేస్తుండు. చూడండి, అన్న అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుండు. లైట్ అయితే సెట్ చేస్తుండు. ఇక్కడ బంపర్కి ఎక్స్ట్రా లైట్ ఫిట్ చేస్తుండు. ఎందుకంటే మనకు కొంచెం కింద మంచిగా కనిపించడం కోసం, లెంత్ పర్ఫెక్ట్ వైట్ లైట్ కాబట్టి, ఎల్ఈడి కాబట్టి కొంచెం మంచిగా కనిపిస్తుంది అని ఎక్స్ట్రా లైట్ అయితే ఇస్తుండు అన్న. హెడ్ లైట్స్ విషయానికి వచ్చినట్లయితే పాతే సెట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఎందుకంటే కొత్త అవసరం లేదట, అవే మంచిగా ఉన్నాయని అయితే అవే సెట్ చేస్తుండు. పార్కింగ్ లైట్లు ఉన్నాయితే అన్న వాళ్ళు అయితే బాడీకి మొత్తం వెనక రెండు ముందు రెండు పార్కింగ్ లైట్లు ఉన్నాయి పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నారు. కొత్తది తెచ్చారు అవైతే, ఎందుకంటే అవి పని చేయట్లేదు. ఎల్ఈడీలో ఈ మన హెడ్ లైట్స్ అయితేనేమో కొంచెం నీట్గానే ఉన్నాయి, ఖరాబ్ కాలేదు కాబట్టి వాటిని తూడ్చి అయితే మళ్ళీ సెట్ చేస్తుండు మెకానిక్ అన్న. అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే టోటల్లీ కంప్లీట్ అయితే చేసారు పర్ఫెక్ట్గా. ఈ లైట్లో కూడా హెడ్ లైట్లో కూడా అయితే ఫిట్ చేసిన అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. వెహికల్స్ని అయితే ఈరోజు సాయంత్రం వరకు అయితే రిలీజ్ చేస్తారు. ఈ వెహికల్స్ ఏంటంటే ఆర్టీఓ ఫిట్నెస్ అయితే ఆర్టీసీ ఆర్టీఓ ఫిట్నెస్ రెండు ఒకసారి పెట్టుకుంటారట. అందుకోసం అయితే మొత్తం రీఫిట్టింగ్ అయితే వెహికల్ చేపిస్తారు. చూడండి,
అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ వీడియోలో అయితే ఆర్టీసీ బస్ అయితే ఏ విధంగా తయారు చేస్తారు, బాడీ ఏ విధంగా కడతారు అనేది అయితే ఫుల్ వీడియోలో చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.